చేసుకున్నాం. ఫస్ట్ అయితే కూరగాయలు లేపు వండుతామని ఇంకో నేను వచ్చే వరకు చపాతి చేస్తా. తెచ్చిన కూరగాయలు నిజంగా అన్నయ్య నేను కూరగాయలు తెచ్చిన చూడు. సరే ఇగో కూర వండుతున్నాయి ఇక్కడ మంచిగా పెట్టాలి. పెట్టినా ఇప్పుడు కూరగాయలు కాల్చేస్తున్నాం. ఆరోగ్యాన్ని నేను ఇగో మా చెల్లి ఆకుకూరలు తెచ్చింది. ఇప్పుడు అంతలోపు చపాతి పెన మీద పెట్టినా. అయింది అన్నాడు ఇల్లు దీంతో ఇట్లా గిట్లా తీయాలి. ఇంకా కాదు మమ్మీ తినాలా? మంచిది రాను స్మైలీ నువ్వు మంచిది ఆకుకూరలు తెచ్చినవురా. ఎందుకంటే ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిది. నేను రోజు తినాలి. అయిందా? నేను కూర చెప్తున్నా. మమ్మీ కారం ఉప్పు ఎట్లున్నాయి? స్మైలీ దాన్ని ఎట్లా చేయకు. మళ్ళా ఎట్లా ఆకుకూర వండుకున్నా. ఆకుకూర మంచిగా వండు. అవా ఇంకా ఉన్నాయి అలా పోయి మనం మంచిగా తోటకూర ఫ్రై చేసుకుందాం. సరేనా? మంచిగా చపాతీలు అయితే తింటే మంచిగా ఉంటుంది. ఇది చపాతీ నేను దీంతో తెచ్చిన తీసుకో. అరే కనపడతలేదు అద్దం మీద. ఇదే అద్దం ఇట్లా ఉండాలి. పడ్డది. నేను ఇది కూడా కాలుతాను ఇక చపాతీలు. మంచి వాసన వస్తుంది. కారం ఉప్పు వేసిన కదా ఇంకా ఫ్రై అవుతుంది. మంచి వాసన వస్తుంది. వాసనగా నోరు ఊడిపోతుంది. అవునా? అవుతుందా? తిందాం. చెప్పగా తెచ్చుకుంటే బాగుంటాయి. ఇగో ప్లేట్లో వేస్తున్నాను. ఏంటి స్మైల్? ఇప్పుడు నేను వేస్తున్నాను. ఇలా ఇలానే వేయాలి. ఇది నీకా? ఇగో ఇది నీకు స్మైలీ. నేను వేసుకుంటున్నాను. ఇక కుక్క కూడా పెడతాం. కుక్కేది కదా కుక్కకి అయిపోయింది. ఇదే ఒక్కొక్క ముక్క. ఇంకా చిన్నది కూడా ఉండాలి. తిన్న స్మైలీ నేను కూడా తింటున్నా. కింద స్మైలీ నేను తింటున్నా. తిన్నాం. మా అన్నయ్య మంచిగా వేసినావు. మళ్ళీ ఫ్రై అన్నయ్య బాగా ఉంది. నేను ఫ్రై చేసిన కదా అందుకనే మంచిగా ఫ్రై చేసి కూర వండితే మస్తు ఉంటుందని చెప్పిన. ఇప్పుడు ఈరోజు చపాతి
తోటకూర కూర వండుకున్నాం, సూపర్ ఉంది. మీరు కూడా చేసుకోండి, ఆరోగ్యానికి మంచిది. కూరలు రోజు తినాలి. ఒకసారి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కింద బెల్ కొట్టడం మర్చిపోకండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.